హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియో అయితే శ్రీరామనవమి వ్లాగ్ అండి. శ్రీరామనవమి రోజు మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము, అలాగే మా ఫామ్ హౌస్కి వెళ్ళి ఏం చేసాము, చిన్న చిన్న పనులన్నీ కూడా చేసామండి. అన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసేయండి. సరదాగా ఉంటుందండి వ్లాగ్ అయితే. ఫర్ ది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఆల్ అని పెట్టేసుకుంటే మన వీడియోస్ అన్నింటినీ కూడా చక్కగా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అలాగే గుమ్మంలో ముగ్గు, అలాగే పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి. మీకు అందరికీ కూడా బిలేటెడ్గా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. యాక్చువల్గా నెక్స్ట్ డేనే పెడదాం అనుకున్నాను, బట్ నా వాయిస్ అయితే సహకరించలేదనమాట. ఇంకా అలాగే నేను ఏ శారీ కట్టుకున్నాను, గెట్ రెడీ విత్ మీ అనే బ్లాగ్ కూడా చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేక జస్ట్ శారీ బ్లౌజ్ వచ్చి నేనే స్టిచ్ చేసుకుంటానండి. నా బ్లౌజెస్ అన్నీ కూడా జస్ట్ గోల్డ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. గోల్డ్ ప్రింట్ లాగా వచ్చింది కదా, ఇదంతా వీవింగే అండి. శారీ అయితే ఇలా ఉంది ఫుల్ లుక్లో అయితే. యాక్చువల్గా నేను గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేక తొందరగా రెడీ అయ్యేసి మా ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అలాగే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పిల్లలకి ఇడ్లీ పెడుతున్నానండి. మా పిల్లల్లో ఒకళ్ళేమో చట్నీతోనే తింటారు, ఒకళ్ళేమో సాంబార్ లేదా ఇట్లా మునగ పొడి కరివేపాకు పొడితోటే తింటారనమాట. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు కదా, ఇంకా యాక్చువల్గా మునగ పొడి కానీ అలాగే కరివేపాకు పొడి కానీ చాలా మంచిదండి పిల్లలకి. నేనైతే మా ఇంట్లో ఎప్పటికీ రెడీగా ఏదో ఒక పొడి అయితే పెట్టేసుకుంటానమాట. ఇంకా దోశలోకి అలాగే ఇడ్లీస్లోకి ఇంకా కుదిరితే నెయ్యి వేసుకొని రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట తింటే. ఇంకా అలాగే చూస్తున్నారు కదా, చెట్లకైతే వాటరింగ్ చేస్తున్నామండి. మా పిల్లలు మేము పైపు ఇంతవరకు వెళ్తుంది అనమాట, అక్కడి వరకు రాదు. అందుకనేసి ఇంకా అందులో పట్టేసి వాటర్ అయితే పోస్తున్నాం అనమాట. ఇక్కడ జామకాయ చెట్టు నేను చాలాసార్లు మన వీడియోస్లో చూపించే ఉంటాను, మీరు చూస్తే షార్ట్స్లో కూడా ఉంటుంది. చాలా బాగా కాస్తున్నాయండి జామకాయలు అయితే. మొన్నే ఒక కాయ దోరగా ఉంటే అది కోసేసాము. ఇంకా పిందెలు అయితే ఎప్పటికీ ఉంటాయి. ఇంకా అలాగే ఇక్కడ కొంచెం ఎరువు ఉంటే ఇది కూడా తీసి వేస్తున్నాను అనమాట. చెట్లకి చాలా మంచిది కదా ఎరువు వేయటం అనేది. ఇంకా బాగా ఎండిపోయింది అనేసి ఇంకా చేత్తోనే తీసి వేస్తున్నాను ఎరువు అంతా కూడా. మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లా ఫామ్ దగ్గరికి అట్లా వెళ్తే. చూసుకో జాకెట్గా ఆల్రెడీ నేను వేసాను అనమాట, ఇంకా కొంచెం వేసాను, మిగతా వేసాను. వచ్చేసి మునగ చెట్టు. వద్దు వద్దు ఆడవేళ అది ఆ చెట్టుకి నీళ్ళు పోయేస్తా, మునగ చెట్టుకి పైపేది. ఇక్కడ కరివేపాకు చెట్టు నాటేసి ఆల్రెడీ 1 ఇయర్ పైన అయిపోయిందండి. అయినా కూడా అది అంత చిన్నగానే ఉంది. చాలా టైం పడుతుంది అనుకుంటా కరివేపాకు చెట్టు నాటితే మనము పెద్దగా అవ్వటానికి. అలాగే మునగ చెట్లు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. మునక్కాయలు అయితే చక్కగా కాసినాయి అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఇట్లా పెద్దవైనప్పుడల్లా కోసుకొని వచ్చేస్తున్నాము. ఇంక ఇది చూడండి, ఇక్కడ అంత చిన్న సన్నటి కొమ్మకే చక్కగా ఇలా గూడైతే పెట్టేసినాయి పక్షులు. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి మునక్కాయలు అయితే. కానీ వెంటనే గాలికి అట్లా విరిగిపోతున్నాయి అనమాట. చెట్లు చాలా పెద్దగానే అవుతున్నాయి, బట్ మధ్య మధ్యలో విరిగిపోతున్నాయి ఆ కరెంటు వైర్లు ఇవి తీసినప్పుడు అట్లా. కానీ చిన్న చెట్లకే అయినా కూడా మునక్కాయలు అయితే చక్కగా కాస్తున్నాయి. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మునగ చెట్లు అయితే వేసుకోండి. చాలా బాగా వస్తాయి అన్నమాట మునక్కాయలు అయితే. ఇంకా అలాగే మా ఫామ్ హౌస్ అని చెప్పాను కదా,
ఇక్కడ కోళ్ళు కూడా పెంచుతున్నామండి. అంటే జస్ట్ 2, 3, 4 అట్లా అనమాట. అంతే మాకు ఇష్టంతో పెంచుతున్నాం అంతే, అమ్మడానికి అయితే కాదు. బట్ ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పొదిగించామండి ఈ కోడిని. 20 పిల్లలు 20 గుడ్లు పెడితే లాస్ట్కి 4 కోడి పిల్లలు అయితే మిగిలాయి అనమాట. 10 వచ్చినాయి, ఇంకా జస్ట్ 4 కోడి పిల్లలే ఉన్నాయి. ఇంకా వీటికి దానా వచ్చేసి రైస్, రాగులు, జొన్నలు ఇట్లాంటివన్నీ కూడా మిక్స్ చేసి పెడుతున్నాం అనమాట. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి, అవి కోడి పిల్లలుగా చిన్నవిగా ఉన్నప్పుడు. ఇట్లా అనమాట. ఇంకా ఫామ్లో అయితే ఇలా స్పెండ్ చేసాము. ఇంకా అలాగే వెళ్ళేటప్పుడు దారిలో చెరుకు రసం అయితే తాగామండి. ఎవరైనా సరే ఈ సమ్మర్ వచ్చిందని కూల్ వాటర్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఇంకా అలాగే కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ ప్రిఫర్ చేయకండి అసలు. ఇట్లా మనం బయట జ్యూసులు తాగినా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసి ఇచ్చినవే తాగాలి. అలాగే ఐస్ వేసుకోకుండా తాగితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. సమ్మర్ వచ్చింది కదా అని చల్లగా ఉంటుందని కొంచెం సేపు ఆనందం కోసం అయితే ఐస్ అట్లంతా వేసుకోకుండా తాగితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను, పిల్లలకి కూడా వద్దని చెప్తాను. వాళ్ళు కూడా నార్మల్గా తాగటానికి ఇష్టపడతారు. ఇంకా అలాగే వాటర్ మిలాన్స్ కూడా చూసారు కదా, ఎక్కడ చూసినా ఎక్కువగా ఉన్నాయండి అసలు. ఇంకా ఇక్కడ చెరుకు రసం అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టించేస్తున్నారు అనమాట. ఎంతైనా చెరుకు రసం అంటే అనేది దేవుడు ఇచ్చిన ఒక అమృతం మనకే చెప్పుకోవాలి. అంత బాగుంటుంది అనమాట చెరుకు రసం అయితే. కానీ నాకు వాయిస్ అయితే సహకరించట్లేదండి. బట్ శ్రీరామనవమి బ్లాగ్ కదా, లేట్ అయిపోతుంది అనేసి అయితే పెడుతున్నాను అనమాట. వీడియో అయితే అప్లోడ్ చేశాను. మా వాడైతే దెబ్బకు తాగేశాడు. ఇంకా అలాగే శ్రీరామనవమి బ్లాగ్ అని చెప్పాను కదా, ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణంకి అయితే అందరూ కూడా అటెండ్ అవుతారండి. ఇది తెలుగు గంగా రూట్లో మనకి కొత్తగా కట్టారు కదా శ్రీరాములు వారి టెంపుల్. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ముందంతా వెళ్దాం వెళ్దాం అంటే కుదరలేదు నాకైతే. ఈ రాముల వారిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరందరూ కూడా అలాగే ఒంటిమిట్ట కోదండరామస్వామి దగ్గరికి కూడా అందరూ వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి కోదండరామస్వామి దగ్గరికి, అలాగే ఇంకా నెక్స్ట్ కోరిక వచ్చేసి అయోధ్యకి వెళ్ళాలనే ఉందండి ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా అలాగే ప్రతి చోట కూడా శ్రీరాముల వారికి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిపారని చెప్పాలి. అంత బాగా జరిగిందండి. ఎక్కడ చూసినా భోజనాలు, కళ్యాణము, ఉత్సవాలు అయితే అంత బాగా జరుగుతున్నాయి. మీరందరు కూడా అటెండ్ అయ్యారా అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం.